ఇక శ్రావణ మాసంలో మనం కొబ్బరికాయ శనివారం నాడు కొట్టుకున్నా కదా, కొట్టినాం కదా. ఇది ఇక మనం ఏం చేద్దామనే ఆలోచన ఓకే వస్తుంది. ఈ విషయం ఇప్పుడు కట్టుకుందాం లడ్డు. ఇట్లా ముద్దకు వచ్చినాకనే మనం చేసుకునేది చేసుకోవాలి. ఇట్లా అనుండ్రి, ఇట్లా అనుండ్రి. కొంచెం గాలి తగిలిన కొద్దీ రౌండ్గా చేసుకోవచ్చు. ఏముంది, రౌండ్ రాదు. అన్నీ ఇట్లా కట్టుకుందాం. ఇట్లా అనుండ్రి, బాగా ఒత్తకుండ్రి. ఎందుకంటే మనం కుడకల ఆయిల్ ఉంటుంది కదా, ఒత్తద్ది. ఇట్లా ఇట్లా దింపుకోవాలి. చల్లగా అయినాక మళ్ళీ రౌండ్ చేసేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవాలి. అన్నీ ఇట్లా చేసుకుందాం. ఇక మమ్మీ ఏం చేస్తున్నావు? అయ్యో, కొబ్బరి లడ్డులు ఏంటంటే కొబ్బరికాయలు చాలా కొట్టుకుంటాం ఇప్పుడు. ఏందంటే పండగలన్నీ వస్తున్నాయి. రాఖీ పౌర్ణమి వస్తుంది. మన ఏంటంటే స్వీట్లు మనము చేసుకొని రాఖీ అయితే కట్టుకుంటాము. ఇక అట్లా రాఖీలు అయితే అన్నలకు చెల్లెళ్ళు అందరు కడతారు కదా. ఇది విషయము. ఇక ఎందుకంటే మనకు ఇంటనే స్వీట్ చేసుకోవాలని ఇక బెల్లంతో కూడా చేసుకోవచ్చు, చక్కెరతో చేసి చూపిస్తా. పిల్లలకు తెల్లగా ఇష్టపడతారు అట్లా. బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లంతో కూడా మన దాంట్లో చూపిద్దాం ఎప్పుడన్నా. కానీ ఇప్పుడు చక్కెరతో చూపిస్తా. ఏంటంటే కొబ్బరి తెల్లగా ఉన్నది నాకు ఆ కలర్ నచ్చదు అని ఇష్టపడుతుంది. పిల్లలు ఇష్టపడతారు. పిల్లలు చూస్తాను సూప్కు ఇట్లా తెల్ల వైట్ కనబడితే నోట్లో పెట్టుకుంటారు. అట్లా అని పండగ అయితే మంచిగా కదా. మనం ఎప్పుడైనా చేసుకున్నప్పుడు మళ్ళీ బెల్లం వేసి చేసుకుందాం, దాని విషయం వేరే. అవును, రాఖీ పౌర్ణమి అయితే వస్తుంది. మన ఇప్పుడు అన్నలందరికీ వినిపిస్తారు కదా మమ్మీ చెల్లెళ్ళు. అందుకనే స్వీట్ బాక్స్ మమ్మీ అయితే రాఖీ పౌర్ణమికి ఖచ్చితంగా ఒక బాక్స్ స్వీట్ బాక్స్ రెడీ చేస్తుంటే కూడా తీసుకెళ్తుండే. అట్లా స్వీట్ తినిపిస్తారు అన్నలకి. మంచి అనిపిస్తుంది. రాఖీ పౌర్ణమి నచ్చుతుంది, బాగా నచ్చుతుంది అందరికీ. వరలక్ష్మి వ్రతం కూడా వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది. మనం ఏంటంటే ఇట్లా కొబ్బరికాయలు కొట్టుకుంటే లడ్డూలు కట్టి మనం అంచుకు అచ్చినూళ్ళకి పెడితే కూడా మంచిది. అవును, మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఈ రోజు అయితే రేపు రాఖీ పౌర్ణమి రెండు ఒకటేసారి వస్తుంది. ఏదైనా చేసుకోవచ్చు, ఏమున్నది. దాని కూడా వేసుకోవచ్చు, దీని కూడా వేసుకోవచ్చు. ఇక మన ఇష్టం. ఇది మనం తినాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఏంటంటే మనకు శ్రావణ మాసం అంటే కొబ్బరికాయలు చాలా కొట్టుకుంటాము. అన్ని అమ్మవాళ్ళకి కొట్టుకుంటాము, అన్ని దేవుళ్ళకి గడుపుతాము. ఇప్పుడైతే మేము వెంకటేశ్వర గుడికి పోయొచ్చు, టెంపుల్కి పోయొచ్చినాము. సరే, మరి ఇదంతా ఇక ప్రాసెస్ చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. మంచి మాటనా? ఇక మంచిగానే చెప్తా. ఏంటంటే అందరికి వనికెచ్చటట్టు చెప్తా. ఇక కొన్ని కుక్కల లెక్క గుంపు గుంపు మరుగుతుంటాయి. ఒక్క సింహం ఉన్నా కానీ అది ఒక్కసారి నోరు తెరిచి గర్జిస్తే ఇక ఒక గాయ పెడితే ఇక అది కుక్కలు ఉన్నా కూడా అవి వెళ్ళిపోతాయి. అది విషయం. ఎందుకంటే 100 కుక్కలు కూడా మొరుగుతున్నాయని మనము అలా మొరుగుతున్నాయని మనము భయపడద్దు. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్న సింహం కూడా ఒక్కసారి గాలిస్తే అవి వెళ్ళిపోతాయి. 100 కుక్కలు కూడా వెళ్ళిపోతాయి. మన నిజాతి అన్నది మనకు నిప్పులాగా ఉంటే అప్పుడు మనకు నిజాతి ఎప్పుడైనా గెలుస్తుంది. నిప్పుతో సమానం. మనం ఏంటంటే అగ్గి లెక్క నిజాతి ఉన్నదనుకో, మన జీవితంలో ఎన్ని నిందలు పెట్టినా కానీ అవన్నీ అట్టి లోకమందరి ఇడిసబెట్టి మనము నిప్పులాగా బతికేటట్టు చూడుర్రి. మనం ఏంటంటే ఒక బగబగ మంటలు మండుతాయి చూడు, ఆ రకంగా బతికేటట్టు చూడుర్రి. నిందలకు భయపడకుర్రి. కుక్కలు ఒక వందల కుక్కలు మొరిగినా కానీ ఒక్క సింహంతో మాత్రం నెగలలేరు. సింహంలాగా బతికేటట్టే చేయండి. ప్రతి ఒక్కరు కూడా సింహంలాగా బతికిరు అనుకో, ఒంటరిగా ఉన్నా కానీ జీవితం ఒక్కసారి గాంధీకి అన్ని కుక్కలన్నీ పోతాయి. ఇది విషయం. ఇక నోరు తెరిచిందంటే దానికి ఇళ్ళ పడతారా? ఇళ్ళ పడి ఇక మనము ఏంటంటే నిప్పు కదా, బగబగ మంటలు ఎట్లా మండుతాయో ఆ జీవితంలో నిజాయితీతోటి అంత బగబగ మంటలు మనకు ఆ టైంలో ఆ రకంగా మండినమనుకో ఏసంటే కుక్క అయినా పోతుంది. నిజం చెప్తున్నా. ఇది విషయం. నచ్చిందా నీకు? నచ్చింది మమ్మీ. నిందలు పెట్టినా కానీ భయపడద్దు. నిందలకు మనం ఎదురులే పడాలి. పుకార్లు ఎన్ని పుకార్లు పుట్టించిన నిజం అనేది నిప్పు లాంటిదని మంచిగా చెప్పినావు. నిజం అన్నది నిప్పు లాంటిదా నిజం ఎప్పటికైనా వాళ్ళు గెలుస్తారు కావచ్చు. అవద్దని చెప్పి మనం నిజానంగా అయితే ఉన్నాక ఎప్పటికో రోజు అయితే వెలుగనైతే వెలుగుతారు. మంచిగానైతే మంచి గుర్తింపు వస్తుంది ఎవరికైనా కానీ. సింహంలా అలా బతికే చూడండి. ఇక ఉన్న కుక్కలు అన్నీ మా పక్క ముట్టి మొరిగినా కానీ అవి వెళ్ళిపోతాయి. ఇక ఒక్కసారి గాంధీకి ఇచ్చినట్టు ఏముంటాయిరా? ఏముంటాయి. అది విషయం. ఇవన్నీ కుక్కలతో సంబంధం లెక్క పెట్టుకొని మొరగని మన పని మనం చేసుకుందాం. ఇది విషయం. నిందలు పెడతారు.
ఏది ఆధారాలు ఏదన్నా ఉంటేనే నిందలు పెట్టాలి. మంచి వాళ్ళకి నిందలు పెట్టద్దు, మంచి వాళ్ళను చెడ్డ వాళ్ళగా చేయొద్దు. ఎప్పుడు కూడక ఏదైనా విషయం ఉంటే మనం ఏం చేసినాం ఏంది అన్నది కూడక తెలవాలి మనసులకు. తెలవకుంటే బతుకుడు కూడక డేంజర్. నేను చెప్పుకుంటున్నా, వాళ్ళు చెప్పుకుంటలేరు, నన్ను ఎగ్గుతున్నా అని అనుకున్న విషయం అనద్దు. మనం చెప్పొద్దు, దేవుడే చెప్పిస్తాడు వాళ్ళకు. ఇది విషయం. మంచి మాటలు. అవును. నిందలు కూడా అది ప్రూవ్ చేసేది ఉంటేనే నింద అనాలి, లేకపోతే అనద్దు. అట్లా బాగా మనిషిని కుంగగొడతారా, కుంగగొట్టి చంపేస్తారు మనిషిని. చనిపోవద్దు, సావద్దు. ఎందుకు బతకాలి, బతికేటందుకే బతకాలి. ఈ సినిమాలు అన్నారు కదా, బతుకోసమే బతకాలని అంటారు చూడు, బతుకోసమే బతకాలి. లాస్ట్కి అయితే మంచిగా వెలిగింది కదా. బిచ్చగా అయినా కానీ ఎంత ఆన్ చేస్తానా కానీ ఆ సినిమాలో అయితే బాగా నచ్చింది. నాకు నచ్చింది కుబేరుడు మూవీ, మస్తు నచ్చింది. అలా పాట కూడా అమ్మ చేస్తారు, ఎంత బాగుందో అమ్మ గురించి. అమ్మ ఏంటంటే ఒక చీకటిని ఉడక వెలుగు అన్నది విషయం చెప్పింది, ఎన్నో చెప్పింది. ముళ్ళ కంపతో చెప్పింది, నీ తోడు నీ నీడలా నేను ఉంటా అని చెప్పింది తల్లి. అది అంత మంచిగా విధానం చెప్పింది. ఆ సాంగ్ మమ్మీ ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు రోజుకొకసారి తల్లి దీవెన అట్లా ఉంటది, అంత మంచి దీవెన ఉంటది. ప్రతి బిడ్డల మీద అట్లా దీవెన ఉంటది. సచ్చినా కానీ ఆత్మ ఎంబటిని తిరుగుతుంది అనిపిస్తుంది నాకైతే. నిజం చెప్తున్నా, బిడ్డల మీద పెట్టుకొని పోతే ఇప్పుడు అట్లా ఉంటుంది. ఇక మా సార్ కూడా పోయింది కదా, బిడ్డలు కాపాడుతుండ అనుకుంటున్నాను నేనైతే. అది విషయం. బిడ్డలు అంటే ప్రాణం, ఇష్టం. ఇక అది ఏంటంటే అది చెడు గడియలు వచ్చి అట్లా జరిగిపోతాయి కానీ అది విషయం. ఇక ఎందుకంటే అందరం బతికేదానికి రాలేం కదా. మంచిగా చేసుకుందాం. లడ్డూలు అయితే తీయటి లడ్డూలు చేసుకుందాం, పిల్లలకి ఎట్టుకొని సంతోషపడి ఉంటుంది. రాఖీ పుణ్యాన్ని గుడికి చేసుకొని ఇవన్నీ ముచ్చట్లు పోని ఇక జరుగుతాయి. మనము ఏంటంటే అవన్నీ కడుపులో పెట్టుకోవాలి, నడవాలి ముందుకు. ఏ వీటికి భయపడద్దు, గదొకటి అయితే ఉండని విషయం. చూపెట్టేద్దాం ఎట్లా చేయాలి. మమ్మీ ఏమేమి కావాలో చెప్తా. కొబ్బరి లడ్డూలు ఇవి వెనకటి నుంచి కట్టుకున్నాయి లడ్డూలు. ఎందుకంటే అందరు గుడక కడుతుండ్రు, అందరు ఖర్చు కావచ్చు. నా వీడియోలో గుడికి ఉండాలి కదా, ఇప్పుడు మన వీడియోలో గుడికి ఉండాలి కదా. నేను ఎప్పుడెప్పుడు కట్టుకొని అయితే తింటా. ఇక మీకు మాత్రం చూపించాలని నేను ఆరాటం. ఎందుకంటే ఇక మనలా ప్రతిదీ గుడికి ఉండాలి, మనం తిన్నాయన్ని. ఇక మనం ఏంటంటే మన దేవుళ్ళకి అమ్మ వాళ్ళకి అన్నీ శ్రావణవాసం కొట్టుకుంటే ఇట్లనే నేను లడ్డూలు కట్టి పెడితే మా పిల్లలు గడుకొకటి తిందురు. మరి ఈ కట్టుడు ఉడక ఎట్లా కడతా అన్నది మంచిగా ప్రాసెస్ చూడుర్రి. ఎందుకంటే అవి రావు చెయ్యని కాదు, మనం ప్రాసెస్ కరెక్ట్ చేస్తే వస్తాయి, ప్రాసెస్ కరెక్ట్ చేయకపోతే రావు. ఇది విషయం. ఇక ప్రాసెస్ అయితే మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. గింతే కదా గింతే కదా అని అనుకోకూడదు. అంతలోనే చేంజ్ ఉంటుంది. ఇది విషయం. సరే, చక్కెర, పాలు. ఇగో ఇదైతే నేను ఎప్పుడు ఇలాచి పౌడరు, యాలకులు అంటారు, ఇలాచి అంటారు. ఇక నేనైతే చక్కెర వేసి పట్టుకుంటా ఎప్పుడెప్పుడు అవసరం ఉన్నప్పుడు. ఇక పట్టి పెడతా, కొన్ని ఇలాచీలు కొంత చక్కెర వేసి పట్టి పెడతా. ఇక కొబ్బరి అయితే నేను ఎంత తీసుకుంటా అన్నది ఒక 2 వక్కలు అయితే తీసుకుంటున్నా. ఇంత వేస్తానో చేయను నేను ఈ కొలతతో చూపిస్తా. పోనీ ఎన్ని వక్కలకి ఎన్ని వక్కల కప్పు కొలత చూపిస్తా. ఇవి తీసినాక ఇక ఇదైతే తీద్దాం. ఇది కొంచెం వేడి చేస్తే గుడికి వెళ్తుంది అంటారు. ఇప్పుడైతే కొట్టిందే కొంచెం ఇట్లా సైడ్ నుంచి అనుకుంటూ రావాలి. ఫ్రిడ్జ్లో ఉడకబెట్టుకుంటే ఇప్పుడే కొట్టినా కదా నేను దాంతో తీస్తాను. ఇప్పుడు తీయరాదు నాకు. ఇట్లా వేడి చేస్తే మొత్తం వెళ్తుంది అన్నట్టు. వెళ్ళాక మనం తొక్క తీసేస్తే బ్లాక్ తీసేస్తాం కదా, ఇక తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఇక మనం వక్కలు చిన్నగా వస్తే తీయాలంటే కష్టమవుతుంది. ఇట్లా కాలిస్తే మనకు మొత్తం వెళ్ళిపోతుంది. ఇక మనకు ఏంటంటే చిన్నగా ఉంటే కొట్టరాదు. ఇట్లా దీంతో కొంచెం ఇట్లా కొట్టేయండి. ఇట్లా వెళ్తుంటుంది. చల్లగా కావాలి, కాలుతుంది. చల్లగా వెళ్తుంది, ఇట్లా వెళ్తుంది. ఇదంతా తొక్క తీసేద్దాం. ఇట్లా వెళ్ళిపోయింది చూడండి. పొట్టు కూడా వెళ్ళింది కొద్దిగా, పొట్టు కూడా వెళ్ళింది. ఇట్లా మనం పొట్టు తీసేసుకోవాలి. ఇది పొట్టు తీసేసుకోవాలి. మనం దీంతో తీసే రాకపోతే మనము ఇట్లా దీంతో ఉంటుంది కదా, దీంతో అనుకోవచ్చు. ఇట్లా ఎట్లా ఉంటుంది. మనము ఇంట్లో అయితే మనం సొరకాయ కానీ బీరకాయ కానీ ఇట్లా దీన్ని తీసేసేది ఉంటుంది కదా, గీకేది ఉంటుంది కదా, దాంతో గీక్కోవాలి. ఇట్లా గీకేసి
ఇట్లా కాలిస్తే మంచిగా వెళ్తుంది. ఎందుకంటే చిన్న చిన్నవి అయితే మనకు తొక్కదని తీయరాదు, దీన్ని పొట్టు అయితే తీయరాదు. ఇట్లా కాల్చుకొని తీయరు, లేకుంటే ఫ్రిడ్జ్లో 2 రోజులు ఒక రోజు పెట్టినామంటే అది వెళ్తుంది ఎట్లయినా. ఆ పొట్టు కూడా దగ్గొస్తుంది, దగ్గులేస్తుంది. మనకు దగ్గు అంటే ఇట్లా తింటుంటేనే దగ్గు వస్తుంది, సరణ పడుతుంటుంది. పెద్ద మనుషులకైతే ఆయన తింటారు. పీసెస్గా కట్ చేసుకో ఇట్లా పొట్టు తీసేసుకొని లడ్డు బయట వస్తుంది. ఇష్టం అనిపిస్తుంది నాకైతే ఇట్లా. ఎన్ని కప్పులు అవుతున్నాయి చూపిస్తా. ఎన్ని అయితే అన్ని లెక్క ప్రకారం చూపిస్తే కొలతతోటి చేసుకుంటారు అనే నేను చూపిస్తున్నాను. ఒక కప్పు రెండు కప్పులు కరెక్ట్గా 2 కప్పులు అయినాయి. 2 కప్పులు 2 కప్పుల కొబ్బరి. ఇప్పుడు 1 కప్పు చక్కెర, అంటే సగం అన్నట్టు. సగం వేసుకోవాలి. 1 కప్పుకు మనము సగం కప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు అయినాయి కాబట్టి 1 కప్పు షుగర్. షుగర్ తక్కువనే తింటాం కానీ మేము అందరు తిన్నట్టే ఇది అందరు తిన్నట్టే చూపిస్తున్నాం. తక్కువనే తింటాం కానీ అందరు తిన్నట్టు. ఇక స్వీట్ అన్నప్పుడు స్వీట్ లాగానే ఉండాలి, ఇది విషయం. ఇక పాలు 1 కప్పు. ఒకసారి తిప్పుకున్నాక పాలు పోసుకుందాం. జారుతుంది, ఎందుకంటే ఇప్పుడే పాలు పోస్తే దంగది. ఇక మీకు అన్ని పాలు పోసుకుందాం. ఏంటంటే 2 కప్పుల కుడకలకు 1 కప్పు. కొంచెం పాలు మంచిగా ఉంటాయి. 2 కప్పుల కుడకలు, 1 కప్పు చక్కెర, 1 కప్పు పాలు. మీకు కొలతలు కరెక్ట్ చెప్తున్నా, చూడుండ్రి. ఒకసారి దింపుకుందాం. ఇక ఇట్లా దింపుకున్నాము మనం. ఒకసారి దింపుకున్నా ఇట్లా మనం ఉడికించుకుందాం ఇప్పుడు. అది ఇక ఎంతవరకు ఎట్లా వచ్చేదాకా చేస్తా అన్నది ఇట్లా లాస్టిక్కే పెట్టుకోండి, ఎందుకంటే అంటుకోకుంటుంటుంది. నేను లేచేసుకుందాం. దగ్గరికి వచ్చాక ఉడికించుకోవాలి. నీళ్ళు అయితే పోయకుండ్రి, ఎందుకంటే నీళ్ళు పోస్తే మంచిగా ఉండదు. పాలే పోసుకోండి ఎంత కావాలంటే. ఇట్లా కలుపుతూనే ఉండాలి. మనకు అడగంటకుండా కొంచెం దగ్గరికి వచ్చినాక సన్న మంట మిని వేసుకోవాలి, ఎక్కువ మంట అన్నది పెట్టద్దు. ఇక మన కొబ్బరికి అయితే ఆయిల్ వెళ్తుంది కదా, మన నెయ్యి వేసుడు లేదు, ఏది వేసుడు లేదు, ఏం వేసుడు లేదు. ఎన్ని రోజులు ఉంటాయి మమ్మీ కొబ్బరి? ఉంటాయి, 1 వారం రోజులు తినచ్చు. వాటర్ అయితే వెలగద్దు. ఓకే, 1 వారం రోజులు మంచిగా తినచ్చు. మంచిగా మెత్తగా మంచిగా ఆనకమూల వచ్చినట్టు వస్తే దగ్గరికి వస్తుంది, ముద్దగా వస్తుంది. ఇక అట్లా రాకపోతే మాత్రం ఖరాబ్ అవుతాయి. అట్లా ఉడుకుతుంది, ఇంకా కావాలి, బాగానే కావాలి, దగ్గర రావాలి. ముద్దకు వస్తుంది అంటేనే అప్పుడు కరెక్ట్. దానికి ఒకసారి మాడకుండానైతే ఇట్లా అంటుకోకుండా మాత్రం ఇట్లా చేయాలి. అంటుకోకుంటే ముద్దకు వచ్చాక ఆనకం లెక్క వస్తుంది అన్నట్టు. చక్కెర పాలు అన్నీ ఇంకిపోవాలి ఇట్లా కొద్దిగా. ఏదో మనం ఏంటంటే కొబ్బరిలో ఆయిల్ వెళ్తుంది కదా, మనకి ఏం వేసుడు అవసరం. డ్రై ఫ్రూట్స్ అవసరం ఉంటే వేసుకోర్రి. ఇక మాకైతే ఇక డ్రై ఫ్రూట్స్ అనిపిస్తుంది. ఓకే, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇట్లా వేస్తున్నాం కదా, ఇక ఇప్పుడు ఏంటంటే ఇట్లా సింపుల్గానే కట్టుకోవాలనిపిస్తుంది. ఇక దగ్గరికి వస్తుంది చూడు, ఇప్పుడు మీకు చూపించిన నుంచే దగ్గరికి వచ్చి ఇంకా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుందాం. సగం టీ స్పూన్ వేస్తున్నాం. ఒక 4-5 ఇలాచీలు పట్టేసుకుంటుంటే కొబ్బరిలోనే ఆయిల్ వెళ్తుంది కాబట్టి నెయ్యి వేసిన అవసరం లేదు. ఆయిల్ వెళ్తుంది కాబట్టి అదే ఫుల్ అయిపోతుంది. మన చక్కెర అన్నీ మంచిగా వేసుకున్నాం కదా, ఇట్లా దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చేస్తుంది. అలాకు మంచిగా చూపెట్టాలని ఈ నీరు మొత్తం పోవాలి. కొంచెం నీరు వెళ్ళిపోవాలి. 3 నిమిషాల వరకు మనం కలుపుతున్నారు. ఎట్లా వస్తుంది, ఏమొస్తుంది, ముద్దకు వస్తుందని చూడాలి. ఇంకా రాలే, కొంచెం నీరు వెళ్తుంది. కొబ్బరిలో నీరు వెళ్తుంది. కొబ్బరిలో నీరు ఉంటుంది కదా, అది ఇగ్గిపోవాలి మనకు.
ఎగ్గిపోతేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్లా అయిందన్నది చూడండి. ఇట్లా ముద్దకు రావాలి. ఇట్లా అంటే కొంచెం తీసి చూపిస్తాను. నూనె ఇట్లా ఏం పెట్టకుండ్రి. ఇట్లా లడ్డు వస్తుంది. ఇట్లా లడ్డు వస్తుంది కదా. ఇప్పుడు పర్ఫెక్ట్ బంద్ చేసుకుంటున్నాయి. చేసుకోవాలి ఇట్లా ఈ రకంగా కట్టుకోవాలి. ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తగ్గేది లేదు. స్వీట్లు అయితే అన్నీ వస్తాయి, కొబ్బరితో వస్తాయి, చాలా కొబ్బరితో వస్తాయి. ఇక చేసుకుందాము, దేవుళ్ళకి కొట్టుకుందాము, అమ్మవారికి కొట్టుకుంటాము. మనం ఏంటంటే ఇప్పుడు ఒక పొద్దులు అవి ఇవన్నీ చాలా ఉంటాయి. ఇక మనం గుళ్ళల్లో గుడికి వెళ్ళిపోతాం కదా. ఇక అక్కడికి పోయి కొబ్బరికాయలు కొట్టుకుంటాం, తెస్తే ఏం చేద్దాం అన్నది ఆలోచన ఉండదు. తినలేము, అన్నీ తినలేము. ఇట్లా చేసుకుందాం, తిందాం. ఏంటంటే బూరెలు చేసుకుందాం, కొబ్బరి బూరెలు చేసుకుందాం. ఎన్ని రకాలు చేస్తానో అన్ని రకాలు చేస్తాం. ఈ శ్రావణ మాసం స్వీట్ తోటి పండగ చేసుకుందాం. ఇది విషయం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే ఇక దగ్గం లడ్డూలు కట్టి చూపిస్తా. సరే, ఇంత బాగా వచ్చింది కట్టి. శ్రావణ మాసంలో మనం కొబ్బరికాయ శనివారం నాడు కొట్టినాం కదా. ఇది ఇక మనం ఏం చేద్దామనే ఆలోచన ఓకే వస్తుంది. ఈ విషయం ఇప్పుడు కట్టుకుందాం లడ్డు. ఇట్లా ముద్దకు వచ్చినాకనే మనం చేసుకునేది చేసుకోవాలి. ఇట్లా అనుండ్రి. కొంచెం గాలి తగిలినా కొద్దీ రౌండ్గా చేసుకోవచ్చు. ఏముంది, రౌండ్ రాకుండా అన్నీ ఇట్లా కట్టుకుందాం. ఇట్లా అనుండ్రి, బాగా ఒత్తకుండ్రి. ఎందుకంటే మనం కుడకల ఆయిల్ ఉంటుంది కదా, ఒత్తద్ది. ఇట్లా దింపుకోవాలి. చల్లగా అయినాక మళ్ళీ రౌండ్ చేసేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవాలి. అన్నీ ఇట్లా చేసుకుందాం. ఇక కొబ్బరి లడ్డూలు ఇక తినరా తేజ. ఈరోజు టెంపుల్కి పోయినాము. కొబ్బరికాయ అక్కడ స్వామివారికి కొట్టిన తర్వాత అది మమ్మీ స్వీట్ చేస్తుంది. ఏదైనా లడ్డూలు అయినాయి. ఇంకా కొంచెం అక్క ఉంచినా కూడా అప్పుడప్పుడు మనం కొబ్బరికాయ తీయం కొడుకుని అక్క తినేస్తాం కదా. చక్కెరతో అంటించుకొని ఇట్లా కొబ్బరికి ఎన్ని అయినాయి అన్నది ఈ కొలతలతో సాధించిన. తిందామా? ఇష్టం. ఎప్పుడు తినమంటావా అని వెయిట్ చేస్తున్నారు. తిన్నది అందుకనే చేసింది. వాళ్ళు గుడక చేసుకుంది. అందుకనే మనము ఏంటంటే కొబ్బరికాయలు అయితే చాలా కొట్టుకుంటాము. ఇప్పుడు అమ్మవారికి మనము ఏంటంటే ఇవన్నీ పూజలు అయితే ఉంటాయి కదా, వరలక్ష్మి వ్రతము, అన్ని కొబ్బరికాయలు ఏం చేద్దాం అన్నది ఆలోచన వస్తుంది. ఇది విషయం. తిందాం. సూపర్ ఉన్నాయి, మంచిగా ఉంటాయి. స్వీట్ కరెక్ట్ పడ్డది. ఇంకా కొద్దిగా చల్లగా అయితే గట్టిగా అవుతాయి. సాఫ్ట్ చల్లగా అయితే గట్టిగా అవుతాయి. పాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఉడిపోయి బాగా వచ్చింది. చిక్కటి పాలు పోయండి, మంచిగా ఉంటాయి. చేసుకోరి. ఎట్లుందో కామెంట్ చేసి చెప్పురి. ఇప్పుడైతే పండాలకైతే ఇప్పుడు రాఖీ పౌర్ణమి కూడా వస్తుంది. చేసిన కదా, నువ్వు మంచిగా చెప్పు. సూపర్. ఇక నచ్చుతాయి మీకు కూడా. ఎందుకంటే మంచిగా ఎప్పుడు కదా, మంచిగా చేసిన కాబట్టి మంచిగా చెప్పండి. అది విషయం. తేజకైతే స్వీట్ ఇష్టం, ఇక మురిసిపోతుంది. ఇది విషయం. నాకు పండగనే, అందరికి పండగనే. స్వీట్ అప్పుడప్పుడు తింటాం కూడా. స్వీట్ అంటే నా నోరు స్వీట్ని కోరుకుంటుంది ఎక్కువ. ఇంకా తక్కువ వేసుకోవాలంటే వేసుకోరు. చక్కెర అయితే మీరు తినేటట్టు నేను వేసిన. మేము కూడా కట్టని తింటాం, మీరు కూడా కట్టని తింటాం. ఇది విషయం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రు. చేసుకోరి. హైప్ బటన్ మనకు కొత్తగా ఆప్షన్ వచ్చింది కదా, పాయింట్స్ ఇవ్వరు. మీరు కష్టపడి చేస్తా. తేజ చెప్పమంటే చూస్తుంది. చూడకరా, చెప్పరా. వాళ్ళు చేస్తారు, వాళ్ళకి తెలుసు. కొబ్బరి లడ్డూలు అంటే అసలు అంత బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఇంకొకటి తీసుకుందామని చూస్తున్నా. సరే, చేసుకుంటా.